బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో న్యాయవాదులకు ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమ కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. లాయర్లకు మరణానంతరం ప్రయోజనాలు, వైద్య ఖర్చులు, పదవి విరమణ ప్రయోజనాల కింద ఆర్థిక సాయం అందించేందుకు వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని మొత్తం 5.60 కోట్లకు పైగా నిధులను న్యాయవాదులు మరియు వారి కుటుంబాలకు మంజూరు చేసింది. ఇక ఈ సమావేశంలో హైకోర్టు, ఏపీ న్యాయశాఖ ప్రతినిధులతో పాటుగా ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్ రెడ్డి, సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, పి నరసింగారావు పాల్గొన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఒక్కొక్కటిగా పరిశీలించి ఆమోదం తెలిపారు. ఇక మరణానంతరం ప్రయోజనాల కింద 54 మంది న్యాయవాదుల కుటుంబాలకు 3.51 కోట్లను మంజూరు చేశారు. అలాగే తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందిన 137 మంది న్యాయవాదులకు వైద్య ఖర్చుల కోసం 1.90 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. పదవి విరమణ ప్రయోజనాల కింద 7 న్యాయవాదులకు 19.20 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని కలిపి మొత్తం 5,60,80,000 నిధులు న్యాయవాదులు మరియు వారి కుటుంబాలకు అందనున్నాయి. ఇక ఈ ఆర్థిక సహాయం న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గిస్తుందని, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని సంక్షేమ కమిటీ పేర్కొంది. మంజూరైన నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం, బార్ కౌన్సిల్ తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు అభినందనీయమని పలువురు లాయర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.